ఎందుకు ఇంతమందిని గ్యాదర్ చేశారు? ఈ కారణం ఏంటి? భారతదేశము నరేంద్ర మోడీ అమిత్ షా వల్ల భరతమాత దుఃఖిస్తుంది. ఆ భరతమాత బిడ్డలుగా మేము మా దేశాన్ని కాపాడుకోవడం కోసం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మేము మా దేశాన్ని కాపాడుకోవడానికి బయలుదేరినాం. మేము ఈ దేశాన్ని కాపాడుకోవాలి, అది మా బాధ్యత. నీట్ పేపర్ లీక్ అయింది, ఎంతో మంది చనిపోయారు. మీరందరూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. ప్రభుత్వం అయితే లొంగట్లేదు, తలపట్లేదు, ఏమంటారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇక నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మొత్తం ధ్వంసం చేసిండు. రైతులు మాట్లాడితే రైతుల మీద దాడి చేసిండు. ఆదివాసులు మాట్లాడితే నక్సలీల పేరు మీద ఆదివాసులను చంపేసిండు. దళితులు మాట్లాడితే దళితుల మీద దాడులు చేసిండు. ఎస్సీ ఎస్టీ చట్టానికి తూట్లు పడిచిండు. యువకులను మోసం చేసిండు. 2 కోట్ల ఉద్యోగాలను 2 ఉద్యోగాలు లేవు. ఈ దేశం గురించి మేము మాట్లాడితే వాళ్ళ ఎంపీలేమో పానీపూరి డబ్బాలు పెట్టుకోమంటుండు. నరేంద్ర మోడీ అమిత్ షా ఏమో జై శ్రీరామ్ అనమంటుండు. రాముని వారసులు అని వాళ్ళు చెప్పి రాముని పేరు మీద దాడి చేసి రాముని గుళ్ళే ఉండెత్తుకోపోయారు. జై శ్రీరామ్ అంటేనే భారతీయుల యాంటీ నేషనల్స్ కాదా? జై శ్రీరామ్ అంటే భారతీయులు కాదని వాళ్ళు చెప్తారు. జై శ్రీరామ్ మేము జై శ్రీరామ్ అంటాం. ఎందుకంటే హిందూ మతంలో పుట్టిన వాళ్ళం. మేము జై శ్రీరామ్ అంటాం, జై భీమ్ అంటాం. అన్నట్టు మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి బయలుదేరిన వాళ్ళం. మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. ఇది మేము చెప్పదలుచుకుంది. పేపర్ లీక్ అయింది, ఇంతమంది చనిపోయారు. న్యాయమైన డిమాండ్ ఒకటే అడిగారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మేము న్యాయమైన డిమాండ్ కాదు, మా దేశాన్ని కాపాడుకోవడానికి బయలుదేరుతున్నాం. ఇప్పుడు నేను ఏమంటే ఎన్నడన్నా ఇప్పుడు అక్క గిన్నిసార్లు వచ్చి నువ్వు నా ముందర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నావు కదా, ఒక్కసారి మోడీ అని నన్ను బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిండా? మరి మోడీ ఎవరి గురించి మాట్లాడతాడు? మోడీ ఎవరికి జీతగాడు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి జీతగాడు. మోడీ అదాని అంబానీలకు జీతగాడు. ఈ ప్రజల గురించి మాట్లాడిన దాఖలా మోడీలో. మరి మా గురించి మాట్లాడినాడు వాడు ఉంటే ఎంత ఊడితే ఎంత? కాబట్టి మోడీ గురించి విడగొట్టడానికి మేము బయలుదేరినాం. అది మేము చెప్పదలుచుకున్నాం. ఓయి శ్రీకాంత్ ఎన్నో మీటింగ్లు పెట్టాడు, ఎంతో చైతన్యం ఉంది. ఇలాంటి విద్యార్థుల చైతన్యాన్ని ఎలా చూస్తావు? ఇది విద్యార్థుల చైతన్యము, ఇది మా చైతన్యం మాది. ఎందుకంటే ఈ దేశం కోసం మా భగత్ సింగ్ చనిపోయింది, మీ వీర సావర్కర్ చనిపోలే. ఈ దేశం కోసము ఈ దేశంలో అంటరాంతన పోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మేము కొట్లాడాడు. మేము ఆయన వారసులుగా, భగత్ సింగ్ వారసులుగా ఈ దేశ ప్రజల కోసము మాట్లాడి కొట్లాడు. దేశ ప్రజలు అంటే ఎవరక్క? మేము కదా. 40 కోట్ల మంది ఉన్నాం. మీ సంపద మాకు కాకపోతే ఎవరికి ఇస్తావు? ఈ సంపద ఈ నేల మీద పుట్టిన వాళ్ళ మీ సంపద మేము అనుభవించాల్సింది పోయి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదాని అంబానీకి దారదత్తం చేశారు. కాబట్టి ఈ దేశం కోసము, ఈ దేశ ప్రజల కోసము మేము కొట్లాడతాం. ఎందుకంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు మేము. కాబట్టి మా ప్రజల కోసం, మా హక్కుల కోసం మేము కొట్లాడతాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ దిగిపోకపోతే తెలంగాణ అన్ని రాష్ట్రాలు లెక్క అనుకుంటున్నాడు. తెలంగాణగా నువ్వు తెలంగాణకు వస్తావు కదా, ఇది కమలాలు పుట్టిన నేల కాదు, కత్తులు పుట్టిన నేల, తుపాకులు పుట్టిన నేల, 22 సంవత్సరాలకు అమరులైన నేల. నా నేల గొప్పది. నా నేల నీ కమలాన్ని, నా కత్తులతో కోసి నీ కమలాన్ని, నీ మోడీని మేము గుజరాత్ పంపిస్తాం. ఈ దేశము గుజరాతుల చేతిలో బంద్ అయింది. గుజరాత్ సంఖ్యలను తెంపడం కోసము భగత్ సింగ్ వారసులుగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మేము బయలుదేరాం. విద్యార్థులకి సపోర్ట్గా రచయితలు కూడా నిలబడ్డారు, మనతో మాట్లాడడానికి మెర్సీ మార్గెట్ ఉన్నారు. ఎట్లా ఈ ఉద్యమాన్ని ఎలా చూస్తారు? ఇది అంటే ఇప్పుడు దాకా వేరే ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఉద్యమాన్ని ఎలా చూస్తున్నాము అని అంటే, ఇన్ని రోజులు ప్రశ్నించడానికి వెనకాడి చాలామంది వెనక్కిపోయిన సందర్భంలో కొత్త గొంతులు, కొత్త రక్తాన్ని నింపుకున్న యువకులు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకొస్తున్న సందర్భంగా మనం చూస్తున్నాం. ఎవరెవరైతే అన్ని రోజులు అన్యాయం జరిగినా కూడా అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండని సందర్భాలు ఉన్నాయి. పాపం ఎవరైనా మా గురించి మాట్లాడండి అని ఎదురు చూసినటువంటి గొంతులు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్ళ కోసం నిలబడుతున్నారు. ప్రజాస్వామ్యం బ్యూటీ ఇదే. మనం ప్రశ్నించడానికి మనకి ఒక వేదిక ఉంది. సో వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో విద్యార్థులకి ఈ అవగాహన రావడం నిజంగా గొప్ప విషయం. సో ఇది దేశ భవిష్యత్తులో ఒక కొత్త అంటే ఒక కొత్త టర్న్ తీసుకుంటుందని మనం అనుకోవాలి. మీరు రచయితగా ఉన్నారు. ఇలాంటి ఉద్యమం జంతర్ మంతర్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఉంటాం. గతంలో ఎప్పుడన్నా జరిగిందా? వేల సంఖ్యలో అంటే జరిగి అప్పటికప్పుడు వెళ్ళిపోతారు. ఒక నిర్దిష్ట కాలం ఏదో జరుగుద్ది, కానీ ఇది ఇన్ని రోజులుగా జరుగుతున్నా కూడా దానికి ఆదరణ తగ్గటం లేదు. ఎందుకంటే నిజంగా విక్టిమ్స్ ఉన్నారు అక్కడ. అట్లా ఏంటంటే వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా, అది పేడ్ ఇది అని, లేదంటే వాళ్ళకి ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయని. ఎవరైనా అన్ని రోజులు ఎందుకు చేయగలుగుతారండి? అందున నిన్న అంటే వీడియోస్ చూస్తే కూడా కొన్ని అక్కడ నుంచి వస్తున్న రిపోర్ట్స్ అంటే టీవీలో నిన్న వాళ్ళకి జరిగిన దాడిని తెలుసుకొని రాని వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఇంకెక్కువ అవుతున్నారు సానుభూతితో. అంటే ఎవరికైతే నిజంగా హృదయం ఉన్న వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా స్పందిస్తారు. పిల్లలకి జరిగిన అన్యాయాల పట్ల ఖచ్చితంగా స్పందించి నిలబడతారు. వాళ్ళు మన పిల్లలండి. మన ఇంట్లో సొంత పిల్లలకి అట్లా అయితే మనం ఊరుకుంటామా? అంత ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటామా?
ఇప్పుడు అక్కడ పిల్లలకి అంత అంటే ఒకసారి క్వాలిఫై అయ్యి మళ్ళీ ఎగ్జామ్ అంటే ఎంత బాధగా ఉంటుంది. ఆ చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుంది, కుటుంబాల మానసిక స్థితి, అవన్నీ కూడా బాధ్యత ఎవరు వహించాలి? వీళ్ళు అడుగుతున్నది బాధ్యత వహించమనే కదా, బాధ్యత తీసుకోండి అంటున్నారు. నైతికత ఉన్న ఎవరైనా సరే నైతిక బాధ్యత వహించాల్సిందే. సో ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి అడిగే హక్కు ఉంది. ప్రశ్నిస్తున్నారు వాళ్ళు, సమాధానం చెప్పండి, మొహం దాచుకొని వెళ్ళకండి. కాబట్టి విద్యార్థుల పక్కన మౌనంగా నిల్చున్నా కూడా అది వాళ్ళకి సపోర్ట్ చేయటమే. అందుకే మేము కూడా కవులము రచయితలము వాళ్ళకి సపోర్ట్ చేయడానికనే వచ్చాం. నా పేరు లక్ష్మణ్ అండి. నేను మాదాపూర్లో ఉంటాను. నేను దీంట్లో పార్ట్ అవుదామని వచ్చాను. నాకు తెలిసి ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అండి. దీన్ని మనము కేవలం ఎడ్యుకేషన్ కోసమే కాకుండా ఇట్లాంటి రేర్ సమావేశాలు మళ్ళీ టైమ్స్ మళ్ళీ దొరకవు. సో దీన్ని ప్రతిదానికి వాడుకోండి. ఇక్కడ మనము ఓన్లీ స్లోగన్స్ లేదా ఇంకేదో పాటలతోటి వీ కాంట్ మేక్ పీపుల్ని ఇన్స్పైర్ చేయలేము అంత త్వరగా. ఇక్కడ ఉండే 100 మందిని ఇన్స్పైర్ చేయడానికో ఎంటర్టైన్ చేయడానికో మనం ఈ మీటింగ్ పెట్టట్లేదు. ఫర్ మీ దిస్ ఇస్ లైక్ దీన్ని ఒక 100,000 మంది చూస్తారు. ప్రతి ఒక్క మనిషి ఇంకొక 10 మందిని ఇన్స్పైర్ చేసేలాగా ఇది ఉండాలి. ఇప్పుడు మనకి జస్ట్ నీట్ ఒకటే ఎడ్యుకేషన్ కాదండి, మనకు అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, అసలు దానికి అసలు ఏంటి పునాది ఏంటిది, ట్యాక్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేర్పించడం ముందు నుంచి స్టార్ట్ చేయండి. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ సెలెక్టివ్ పీపుల్కి ఆఫ్టర్ 12th దొరికేది ఎడ్యుకేషన్ కాదండి. చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఫౌండేషన్ ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు ఐ ఓన్ అ కంపెనీ, నాకు సొంతంగా ఒక కంపెనీ ఉంది. నాకు 2 నెలల వరకు అసలు ట్యాక్స్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతున్నదని ఇది కూడా తెలియదు. ఈరోజు నేను నా ట్యాక్సెస్ చూస్తుంటే, నాకు వచ్చిన నోటీస్ని చూస్తుంటే నేను షాక్ అవుతున్నాను. నేను ఇంత సంపాదించడం లేదు, నేను ఇంత ట్యాక్స్లో కట్టాలని. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఖరాబ్ ఉంది. డోంట్ బ్లేమ్ అస్కి మీరు చదువుకోలేదు, మీరు చేయలేదు, లేదా ఇప్పుడు ఆ నీట్లో డబుల్ టైం మళ్ళీ ఎగ్జామ్ పెట్టాము, మళ్ళీ రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ప్రతిభావంతులు కాబట్టి వచ్చారు. అందరికీ అన్నిసార్లు ప్రివిలేజ్ దొరకదండి, కొందరికి కొన్నిసార్లే దొరుకుతుంది. దొరికిన వాళ్ళు వేరే స్టేజ్కి వెళ్ళిపోతారు. అందరికీ దొరకవు, అందరి తల్లిదండ్రులు ఒకేలా ఉండరు, అందరికీ ప్రివిలేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒక్క ఛాన్సే మాకు చాలా ఎక్కువ. సో దాన్ని యూజ్ చేసుకొని మేము 1-2 సార్లు ఇచ్చే ఎగ్జామ్స్ని కూడా మీరు ఇలా ఒక తర్వాత ఒకటి ఏదో లక్కీ డ్రాలా తీసుకుంటూ వెళ్తే అక్కడ మా భవిష్యత్తు ఉండదు. మా భవిష్యత్తు అంటే మా ఒక్కరి భవిష్యత్తు కాదండి, నా తర్వాత నా తల్లి నా తండ్రి నేనే చూసుకోవాలి, నా భార్య పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి పెళ్లి చేసుకుంటే. ఈ సమాజంలో ఒక చోట ఫెయిల్ అయ్యి ఇంకొక దగ్గరికి వెళ్తే ఎక్కడ మర్యాద లేదు. మేము కష్టపడి చదువుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక దాంట్లో దూరినప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి దాంతో లాటరీ సిస్టమ్ ఆడితే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటిదంటే టు ద యూత్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ accountability from the government, because they are not going to give you any kind of accountability. They want mass. ఈ దేశంలో ఎక్కువ మంది చదువులేని వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలా టార్గెట్ చేసినా వాళ్ళు మెజారిటీలోకి వచ్చేస్తారు. దట్స్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా మీరు మారొద్దు. ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ ఆస్క్ వ్యాలిడ్ క్వశ్చన్స్. అడిగే ప్రతి క్వశ్చన్కి ఒక అర్థం ఉండాలి. దానివల్ల 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. అది ఇంకొక 10 మందిని ఇన్స్పైర్ చేసి సిస్టమ్ న్యూ బిల్డ్ అవ్వాలి. ఎందుకంటే యంగెస్ట్ నేషన్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ ది యంగెస్ట్ నేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ప్రాపర్గా నడిపితే వీ విల్ బీ ది ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ అదర్ కంట్రీస్. ఓకే, సో డోంట్ మిస్యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మళ్ళీ ఇట్లాంటి ఒక కామన్ ఫ్యాక్టర్ రాదు అందరికీ. సో ప్లీజ్ యూజ్ దిస్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ గెట్ ది ఆన్సర్స్ ప్రాపర్లీ. Ask the proper questions. That should be done.